హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రోగ్రాంలో జూలై 19 నుండి 25 వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ పంచాంగ పరిశోధన బృందం వారి వాతావరణ సూచన. ప్రస్తుతం భారతదేశం అంతటా నైరుతి ఋతుపవనములు విస్తరించి ఉన్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో అల్పపీడనం వచ్చి ఉత్తర వాయువ్య దిశలో అనగా ఒరిస్సా తీరమునకు పయనించే అవకాశం ఉంది. అలాగే ఈశాన్య అరేబియా సముద్రంలో మరొక ఉపరితల ఆవర్తనంతో అల్పపీడనము వచ్చే అవకాశం ఉంది. ఇంకను తూర్పు పశ్చిమ తీర ప్రాంతంలో అల్పపీడన ద్రోణి. వీటి కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రములు మేఘావృతమై సామాను ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన గాలులు, ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షములు వచ్చే సూచన ఉంది. మరి పశ్చిమ తీరంలో అధిక వర్షముల కారణంగా వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో 26వ తేదీ నుండి అనగా వచ్చే వారంలో దక్షిణ భారతదేశంలో ఋతుపవనముల విరామం అంటే బ్రేక్ మాన్సూన్ ఉండే అవకాశం ఉంది. అది 26వ తేదీ తర్వాత. అప్పుడు అధిక ఉష్ణోగ్రతలు, అతడతట ఉరుములతో కూడిన జల్లులు ఉండే సూచన కూడా ఉంది. ఇప్పుడు వివిధ ప్రాంతముల్లో మన ఉభయ తెలుగు రాష్ట్రముల్లో వాతావరణం ఎలా ఉందో చూద్దాం. అదే జూలై 19 నుండి 25 వరకు. తెలంగాణలో మేఘావృతమై సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన గాలులు, విస్తారంగా పలు చోట్ల ఉరుములతో కూడి మోస్తరు నుండి భారీ వర్షములు, వరదలు వచ్చే అవకాశం ఉంది. మరి రాయలసీమలో వార్షికంగా మేఘావృతమై సాధారణ ఉష్ణోగ్రతలు, బలమైన గాలులతో అచటచట ఉరుములతో మోస్తరు నుండి భారీ వర్షములు ఉండే సూచన ఉంది. మరి ఉత్తర కోస్తాంధ్రలో పాక్షికంగా మేఘావృతమై సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలతో విపరీత గాలులు, పలు చోట్ల భారీ వర్షములు, వరదలు వచ్చే సూచన. దక్షిణ కోస్తాంధ్రలో పాక్షికంగా మేఘావృతమై సాధారణ ఉష్ణోగ్రతలు, బలమైన గాలులతో పలు చోట్ల మోస్తరు నుండి భారీ వర్షములు వచ్చే అవకాశము ఉంది. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.